ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నెహెమ్యా గ్రంథం మరొకసారి మొదటి అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వాక్యం. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. చాలు చాలు. దేవుని సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు చదవబడిన వాక్య భాగములో నెహెమ్యా చేస్తున్న ప్రార్థన ఇది. చెరపట్టబడిన పరిస్థితుల మధ్యలో ఈ వచ్చిన భాగాల్లో దేవుడు ఎవరికి కటాక్షము చూపి ఎవరితో నిబంధనను స్థిరపరుస్తాడో ఆయన చెబుతున్న మాటలవి. నిన్ను ప్రేమించి ఒకటి ఆయన ఏం చేయాలట? ప్రేమించి, రెండవది ఆయన ఆజ్ఞలను అనుసరించి, మూడవది నడుచువారిని అని 3 పదాలు మనకు కనబడతాయి. ఒకటి ప్రేమించాలని, 2 ఆజ్ఞలను అనుసరించాలని, 3 వాటిలో నడుచుకోవాలని. అలా ఎవరైతే కొనసాగుతారో వారితో దేవుడు తాను ఏదైతే నిబంధన, చాలా నిబంధనలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా నెరవేరుతాయా, పొందుకోగలమా, వాటిని మనము దేవుని సన్నిధిలో మనము ప్రభువు దగ్గర నుంచి ఆ దీవెన చేత మనము నింపబడగలమా అని చూస్తే వాక్యములో మనం చూస్తున్నాము. దేవుడు తప్పక తన నిబంధనను ఆయన స్థిరపరుస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు? నిబంధనను ఆయన ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. అయితే ఎవరికి స్థిరపరచబడుతుంది అని అంటే, ప్రేమించాలి, 2 ఆజ్ఞలను ఏం చేయాలి? అనుసరించాలి, 3 వాటి ప్రకారంగా ఏం చేయాలి? నడవాలి. ఈ 3లో ఏది తక్కువైనా, మనలో ఏది లోపం వచ్చినా ఆ నిబంధన అది మనకి పొందవలసిన ఆశీర్వాదము, మనకు రావలసిన ఆ భద్రత మన జీవితాల్లో పూర్తిగా అనుభవించలేము. ఇక్కడ అంటున్న మాట అదే. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను ఏం చేయాలి? అనుసరించాలి. ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నానని ఊరికి నీ మాట చెప్తే కుదరదు. నిజంగా ప్రేమింతే ఈ రాత్రి ఆయనను మనం ఆరాధించడానికి సిద్ధపడ్డమే ప్రేమించడం. స్తోత్రం. అది ఈ రాత్రి మనము
ఆయన ఆరాధించడం బహు కష్టం. ఎందుకంటే ఏమండి, మామూలు ప్రార్థనలు అయితే ఒక గంట ఒక అరగంటలోనూ సాగిపోతాయి, ముగింపు అయిపోతుంది. కానీ రాత్రికాల ప్రార్థన అంటే, నెలలో ఒకరోజు ప్రార్థన అంటే అబ్బో, రేపు నిద్రకు ఈ రాత్రి ఒకవేళ శరీరం అలసిపోతే రేపు పనికి వెళ్తాను వెళ్ళలేను, రేపు నా యొక్క ఏమండి ఈ రాత్రి కోసము చూసుకుని, లేక రేపుడు జీవనాధారం కోసం చూసుకునే వాళ్ళముగా ఉంటే మనం ప్రేమించిన వారిమేనా, లేదా ప్రేమించలేని వారి స్థానంలో ఉన్నామా? చెప్పాలి. ఈ రాత్రి ఒకవేళ ప్రభు వస్తే ఎవరైతే ఆయన ప్రేమించడానికి మెలకువ కలిగి ఉన్నారో వాళ్ళే ఎత్తబడతారు. స్తోత్రం కలుగును గాక. ఇది నా మాటలు కాదు, యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులలో ఒకని ముమ్మారు అడిగాడు, ఒకరిని ఎన్ని మార్లు అడిగాడు? ముమ్మారు అడిగాడు. యోహాను సువార్త చూస్తే చివరి అధ్యాయంలోకి వస్తే, 21వ అధ్యాయంలోనికి వస్తే, సీమోను పేతురు యోహాను కుమారుడైన సీమోను పేతురు అని అంటూ 21వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యంలో చూస్తాం. సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. వెంటనే ప్రభు అన్నాడు, నా గొర్రె పిల్లను మేపమని అతనితో చెప్పాడు. మరలా అంటాడు కదా, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడివి, నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదువని ఆయనతో, యేసు నా గొర్రెలను మేపుము అన్నాడు. దేవునికి స్తోత్రం. ముమ్మారు అడుగుతున్న మాట ఇది. ఎవరిని? పేతురు ఎవరితో ఉన్నాడు? శిష్యులలో 12 మంది శిష్యులలో ఆయన ఒక ప్రాముఖ్యమైన వాడే. స్తోత్రం. ఎవరు? పేతురు. ఆయన పేరు సీమోను అని పలుమార్లు మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? సీమోను పేతురు అన్నాడు. ముందేమన్నాడు? సీమోను పేతురుని చూచి, నీవు నన్ను ఏం చేస్తున్నావా, ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమించడం అంటే
దాని అర్థం ఏంటో తెలుసా? లోబడడం, సహించడం, తగ్గించుకోవటం, ప్రేమించటంలో ఉంటాయి. స్తోత్రం. ప్రేమించడం అంటే ఏంటి? యేసయ్యను ప్రేమిస్తే ఎక్కడుండాలి? ఇదిగో ఈ రాత్రి, ఈ ఎన్నో నెలది? 4వ నెల అంతా కూడా ఇంకొక 3-4 రోజులు పోతే మరొక 5వ నెలలోనికి వస్తాము. ఇన్ని రోజులు నిన్ను కాచి కాపాడిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో కాపాడుతున్నాడు, వ్యాపారస్తులనైతే వ్యాపారం వెళ్ళే స్థలాల్లో, ప్రయాణాల్లో కాపాడుతున్నాడు. నువ్వు చేతి పని చేసుకునే బిడ్డలవైతే చేతి పని చేసుకునే ఆ పనిలో నిన్ను కాపాడుతున్నాడు. నిన్నే కాదు, నీ పిల్లలనే కాదు, నీ చేతి పనినే కాదు, నీ ప్రయాణాలే కాదు, నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను కాపాడుతున్నాడని నువ్వు గుర్తెరిగితే ఈ రాత్రి కష్టమైనా ప్రేమించాలి. స్తోత్రం. సుఖమున్నప్పుడు ప్రేమించడం కాదు భర్తనే. చాలా పర్యాయాలు ఈరోజు ప్రేమలు ఎలా మారిపోయాయి అంటే, కొన్ని ప్రేమలు, లోక ప్రేమలు ఎలాగైపోయాయి అంటే దానికి యాంటీ అయిపోతున్నాయి. దేవుని యొక్క వాక్యంలో ఉంది, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు ఎందుకు అడిగాడంటే, నీవు ఎంతగా ఆయన్ని కోసం పరితపిస్తున్నావో నీ రియాక్షన్లో ఉంటుంది. దేనికి స్తోత్రం? యాక్షన్. ఈ రాత్రి ఎవరి కోసం ఇక్కడికి రావాలి అని అంటే, ఇక్కడ ఎవరి కోసమో కాదు, సేవకులు చెప్పారనో ఇంకొకరు చెప్పారని కాదు, కానీ అయ్యో ఈ రాత్రి ప్రభువును ఆరాధించే విషయంలో ఒక చక్కని అవకాశం దేవుడు నాకు ఇస్తున్నాడు. ఈ రాత్రి మేల్కోవడం నాకెంతగానో దీవెన. ఈ రాత్రి మేలుకొని ఆయన్ని ఆరాధించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్న పనిలో ఒక పాత్రగా ఆయన సముఖంలో నేను కనబడడం అనేది నా భాగ్యము. ఒక్క రాత్రి నిద్ర లేకపోతే బ్రతకలేమా? కానీ దేవుడు కృప లేకపోతే మాత్రం బ్రతకలేము. ఏం లేకపోతే? నిద్ర లేకపోతే బ్రతకచ్చు, కానీ ఏం లేకపోతే బ్రతకలేం. కృప లేకపోతే బ్రతకలేం. ఆ కృపనే ఈరోజు మనుష్యుడు గుర్తించలేకపోతున్నాడు. నిజమే. ఈరోజు నేను అందరికీ పోస్ట్ పెట్టలేదు. కారణం ఏంటి? గట్మాటు చెప్తే చిన్నపిల్లలు అండి, తెలియదా అండి? ఆదివారం ప్రకటించాము, లేదంటే మంగళవారం ప్రకటించాము, విషయాన్ని తెలియపరిచాం కదా. అయ్యో ఈ రాత్రి నెలకి ఆఖరి శనివారం కదా అని ఎవరు సిద్ధపడి వస్తారో అనే దానికి నేను పదే కంటే దేవునితో వాళ్ళ బంధం బలపడాలంటే వాళ్ళకి వాళ్ళే రావాలి. స్తోత్రం. చాలా వందనాలు అండి మీకు. ఆమె చెప్పండి. ఎందుకు తెలిస్తే మామూలు టైంకి వచ్చేసారు. ఆదివారం వారు మిస్ అయ్యారు కాబట్టి వర్తమానం తెల్లలేదు. మామూలు టైంకి వచ్చారు. పాప చెప్పిందంట, అంకుల్ ఈరోజు వదిలిపోయారు కదండి అంటే, అమ్మ మేము మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి కొంచెం సిద్ధపడి మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు తగిన ప్రతిఫలం మీకు ఇచ్చిన గాక. ఆమె నేను ఇవ్వను, ఎవరిస్తారు? ఆయన ఇస్తాడండి. కొంచెం మనం కనిపెట్టాలి, కానీ ఆయన అబ్రహామును దర్శించినట్లుగా మనల్ని దర్శించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ కొంచెం దానితోనే తృప్తి పడిపోకూడదు. ఆయన ఇచ్చేది ఉన్నతమైనది ఉంది. స్తోత్రం. సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనబోదటికి మొదట అన్నాడు. ఏమన్నాడు? నిన్ను నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను అనబోదటికి వెంటనే ఆయన అంటాడు కదా, నా గొర్రె పిల్లల్ని ఏం చెయ్యు, నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. వెంటనే నా గొర్రె పిల్లలను మేపు,
మరలా అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? రెండోసారి అడుగుతున్నప్పుడు నీ వెరుగుదువని ఆయనతో మరలా నా గొర్రెల్ని ఏం చెయ్యి, ఖాయమని చెప్పాడు. మరలా మూడవసారి అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అనబోతుడికి పేతురికి ఏమొచ్చిందంట? వ్యసనపడి, అంటే చిరాకు వచ్చిందట. ఏమొచ్చింది? చిరాకు పడ్డం ఏంటి దేవుని మీద? అసలు ప్రార్థన మీద చిరాకు పడే వాళ్ళు ఉన్నారు, మందిరం మీద చిరాకు పడే వాళ్ళు ఉన్నారు, ఎంత టైమేనా అనేవాళ్ళు ఉన్నారు. ఎవరి మీద చిరాకు? ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాడు, నన్ను ప్రేమించి, నెహెమ్యా చెప్తున్నాడు, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల ఆయన కటాక్షమును నిబంధనను ఏం చేస్తాడట? కటాక్షించి వారి ఎడల తాను నిబంధన స్థిరపరుస్తాడట. దేనికి స్తోత్రం. అందుకే పేతురు ఆ స్థానాన్ని కోల్పోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. యోహానుకు వచ్చింది ఆ కుడిపార్చు నుండి స్థానం. దేనికి స్తోత్రం చెప్పండి. అసలు నిజానికి ఎవరు ఉండాలి? పేతురు గారే ఉండాలి. కానీ పేతురు గారిలో ఏముంది? కొంచెం కోపం ఎక్కువ, మనోడికి ఏం ఎక్కువ? కొంచెం దుడుకుతనం ఎక్కువ. నీకు తెలుసు కదా, ఏమంటున్నాడు? నీకు తెలీదా? నీకు తెలుసు కదా, గొర్రె పిల్లల మోపము, గొర్రెలను ఖాయము. మూడోసారి అడిగినప్పుడు, నువ్వు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కొట్టుకుంటావు, నీకు ఇష్టమైన చోటికి నువ్వు వెళ్తావు. అయితే నువ్వు ముసలివాడు అయినప్పుడు నీ చేతులను నువ్వు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకు నిన్ను మోసుకొని పోవును, నీతో నిత్యముగా ఏం చేస్తున్నాను చెప్పుచున్నాను అన్నాడు. దేనికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో ఎన్నిసార్లు ఆయన అడిగింది. ఎందుకంటే ఆ వ్యసనమను, లేదంటే ఆ కోపము, ఆ యొక్క దాన్ని ఏమంటారు, చిరాకు అనేది కాదు. దేవుడు ఆయన సన్నిధిని ఎప్పుడు మనము సంసిద్ధముగా ఆయన కోసం మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఎవరితో స్థిరపరుస్తాడు నిబంధన? ఊరికనే వాళ్ళతో చేయడు. ఏమండి, నేను అంటాను, ఇక్కడుండే వాటికి దేవుడిచ్చే పరలోకానికి సంబంధం లేదండి. ఇక్కడ మనకే కాదండి, దేవుని ఎరగని వాళ్ళకు కూడా మంచిగా భోగాలు ఉన్నాయి, లేవా? ఇక్కడ దేవుని ఎరగని వాళ్ళకి భోగాలు లేవా? మనకంటే దేవుని ఎరిగిన వాళ్ళకంటే ఎక్కువ ఐశ్వర్యవంతులు లేరా? మనకంటే రిచ్, ఏమండి, ఉన్నతమైన ఏ కార్లు అయ్యి, ఏమండి, ఉన్నతమైన సంపదలు కలిగిన వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. అయితే దేవుడు మనకు చేస్తున్న నిబంధన ఏంటంటే ఆయన నుండి స్థలంలో మనం ఉంటాం. స్తోత్ర. ఆయన చేసిన నిబంధన ఏంటి? ఆయన ఉండే స్థలము. ఇది ఎవరు ఇస్తారు? ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఇది ఎవరు ఇవ్వగలరు? ఈ లోకంలో ఎంత గొప్పవారైనా ఆ స్థలానికి ఎవరు తీసుకుని వెళ్ళలేరు. వెళ్ళగలిగిన వారుగా ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదు. స్తోత్రం చెప్పండి. ఆయనే తీసుకెళ్ళాలి. అదే నిత్య మహిమ. స్తోత్రం. ఆ నిత్య మహిమలోనికి తీసుకెళ్ళేవాడు ఆయన ఒక్కడే. అందుకే చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పేదను, నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ నేను తీసుకువెళ్తాను. స్తోత్రం.
నేను వచ్చి ఏం చేస్తాను? నేను తీసుకుని వెళ్తాను. అదొక నిబంధన. ఆమేన్ చెప్పండి. ఇదేంటిది? ఇది ఎవరికి నిబంధన? ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికే ఈ నిబంధన. స్తోత్రం. అందరికీనా? అందరికీ కాదు. ఆయన చెప్పినట్లుగా ఆయన త్వరగా రాబోతున్నాడు. అందుకే సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మమ్మారు అడిగింది. ఎందుకనంటే నువ్వు ప్రేమిస్తున్నావే కానీ నీలో ఏం పోలేదు. ఆ దుడుగుతనం, ఆ తొందరపాటుతనం, వెంటనే తిరుగుబాటు చేసేతనం నీలో మారాలి. ఇంకాను కఠినత్వం నీలో తొలగాలి. ఇంకాను చాలామంది మారేమనుకుంటున్నారు కానీ ఇంకేం లేదు. కోపం పోలేదు, తొందరపాటు దుర్భాషలు పోలేదు. ఏమండి, ఎదుటివాడు కష్టపడి సంపాదించుకుని ఏదైనా సమకూర్చుకుంటే ఏడవడం పోలేదు. కొంతమంది మనకంటే తక్కువగా ఉంటే వాళ్ళని చులకనగా చూడడం పోలేదు. ఎందుకో చులకనత్వం. నీకుంటే ఉండొచ్చు, మంచిదే, కానీ నీకంటే ఎవరిని చులకనగా అనేది చూడడానికి మరి ఎంతగా వాళ్ళు తొందరపడిపోతారంటే చాలా తొందరపడిపోతూ ఉంటారు, చులకనైపోతుంటారు. వాళ్ళకంటే కొంచెం చిన్న స్థాయి వాళ్ళని చూడబోతాడికి చులకనతనం వచ్చేస్తుంది. నువ్వు ప్రేమింతే ఆ ప్రేమను వారి మధ్యలో కూడా కనపరచాలి. స్తోత్రం కలిగినగా. అందుకే వాక్యంలో ఉంది, పౌలు గారు చెప్పారు, కొరింథీ సంఘానికి చెప్తున్న మాట, కొరింథీ పత్రికలో ఆయన రాస్తున్న మాట, మొదటి కొరింథీ పత్రికలో చెబుతున్న మాట అదే కదా. నువ్వు ఎంత భక్తిపరుడను అనుకున్నా, భాషలు మాట్లాడేవాడు అని నువ్వు ఉప్పొంగుతున్నా, అంతా నాకే తెలుసని నువ్వు ఒకవేళ హెచ్చుగా అయిపోతున్నా, ఎన్ని మర్మాలు నీకు తెలిసినా, ఎన్ని గొప్పతనాలు నువ్వు చూసినా అని అంటూ మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలోనికి మీరు వస్తే ఆయన అంటాడు, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును అంటాడు. స్తోత్రం. ఏమి లేని వాడినైతే ఇన్ని మాటలు చెప్పాడు అక్కడ చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే ఇదిగో ఒత్తు మోగే, ఏమండి, కంచు మోగినట్లు మోగడం తప్ప ఏమీ ప్రయోజనం లేదు అంటాడు. ప్రవచించే కృపావరాలు కలిగిన మర్మములన్నీ, జ్ఞానమంతా, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినైనా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును. ఇంకా చెప్తాడు, ఏమన్నాడు, పేదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు. అందుకే ప్రేమ దీర్ఘకాలం సహింతుంది, దయ చూపింతుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. దేవునికి స్తోత్రం. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఏది ముఖ్యము, ఏది శ్రేష్టము, ఏది దేవుని దగ్గర మనకు తన యొక్క సన్నిధిలో నిలబెట్టేది ఏది అని అంటే ప్రేమ. ఆమెను చెప్పండి. ఏ ప్రేమ అది? మత్సరము లేని ప్రేమ, ఢమ్మము లేని ప్రేమ, అమర్యాదగా నడుచుకొని ప్రేమ, ఉప్పొంగని ప్రేమ, స్వప్రయోజనము కోసం
ఆలోచించని ప్రేమ, త్వరగా కోపపడని ప్రేమ, మనసులో ఏమండి అపకారమును ఉంచుకొనని ప్రేమ, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించే ప్రేమ, అన్నిటినీ నమ్మే ప్రేమ, అన్నిటినీ నిరీక్షించి ఓర్చుకునే ప్రేమ, ఇవన్నీ కూడా ప్రేమ ఉంటే నీలో ఓర్పు ఉంటుంది. ప్రేమ ఉంటే అమర్యాదగా నువ్వు ఉండవు. ప్రేమ ఉంటే డంబముగా ప్రవర్తించవు. ప్రేమ ఉంటే కీడుకు ప్రతి కీడు చెయ్యవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సీమోను పేతురు, నన్ను నీవు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే ఈ యొక్క గుణగణాలన్నీ కూడా మనలో కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. స్తోత్ర. అందుకే చెబుతున్నాడు దేవుడు తన యొక్క నిబంధనను స్థిరపరుస్తాడట. ఎవరితోని? ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని యందు ఆయన తన నిబంధన ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. స్థిరపరచడం అంటే అర్థం ఏంటి? స్థిరపరచడం అంటే అది కొనసాగించేటట్లుగా, మారనట్లుగా చేసేది. ఆమెను చెప్పండి. మీరు వాక్యంలో అబ్రహాము కోసం మనం చూస్తే ఆదికాండము 20 చూడండి. ఇరవై 22వ అధ్యాయంలోకి రండి. ఇరవై 22వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము ఇస్సాకు యొక్క సంబంధం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు చాలా కాలం తర్వాత కదా ఇస్సాకు పుట్టాడు. ఆమేన్. ఇస్సాకు పుట్టేటప్పటికి అబ్రహాము వయసు ఎంత? 99. ఎంతండి? స్తోత్రం కలుగును గాక. మీరు చదివితే ఇరవై 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించనుంది. ఏం చేశాడట? దేవుడు ఎలాగ అబ్రహామును పరిశీలన చేస్తున్నాడు అని చూస్తే, అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు. వెంటనే అబ్రహాం అన్నాడు, చిత్తము ప్రభా అన్నాడు. దేవుడు వెంటనే ఏమన్నాడంటే, నీకొక్కడయ్యన్న నీ కుమారుని నీవు ప్రేమించే ఇస్సాకుని. ఎవరు ప్రేమించే? ముందేమన్నాడు? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు. రెండవది, నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని అక్కడ నేను నీతో చెబువు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. స్తోత్రం. ఏమని?
దేవుడు అబ్రహాముతో ఏం చేశాడు? నిబంధన చేశాడా? ఎప్పుడు చేశాడు? 12వ అధ్యాయంలో చేశాడు. ఎప్పుడు? ఏమని? నిన్ను నేను ఏం చేస్తాను? గొప్ప జనముగా చేసి. ఏ జనము? గొప్ప జనముగా చేసి. 2, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో చాలండి. దేనికి స్తోత్రం. ఇది ఎన్నో అధ్యాయంలోనూ ప్రారంభంలో జరిగింది. ముందు దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా, ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి ఏం చెయ్యి? వెళ్ళు. నేనేం చేస్తాను? ఎలాగా? గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును ఏం చేస్తాను? నిన్ను దూషించేవారిని దూషిస్తాను, భూమి యొక్క వంశములన్నీ మీ ద్వారా ఏం చేయబడతాయి? ఇది ప్రారంభం. స్తోత్రం. ప్రారంభమునకు ఎక్కడికి చూస్తే దాదాపు ఒక 27 సంవత్సరాలు తేడా వచ్చేసింది. దేనికి స్తోత్రం. ఎంత? 75 సంవత్సరాల వయసు అనుకుందాం. 75 సంవత్సరాల వయసులో దేవుడు చేసిన ఏంటిది? ఇది నిబంధన. అయితే ఇది ఇంకా జరగలేదు. ఇది జరగాలంటే దాన్ని వెంబడించాలి. స్తోత్రం. ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు చెప్పాడు, నేను చేస్తాను అని చెప్పాడు. ఎలా ఉంటే నేను చూపించే దేశానికి నువ్వేం చేయాలి? నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని వదలాలి, నీ బంధువులను వదలాలి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరాలి, నేను చూపించే దేశానికి నువ్వేం చేయాలి? దేవునికి స్తోత్రం. వెళ్ళాలి. గమనించండి, ముగింతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాదాపుగా ఈ అధ్యాయాల్లో మనం చూసినప్పుడు అప్పటికి అబ్రహాముకి పిల్లలు ఉన్నారా? అప్పటికి ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. నిజమే, దేవుడు మనతో కూడా నిబంధన చేస్తాడు. ఎప్పుడంటే మనం శూన్యమైనప్పుడు ఆయన నిబంధన చేసేది. ఎందుకంటే మనం వెంబడితే దాన్ని తప్పనిసరిగా పొందుకుంటాం. స్తోత్రం. మీరు గమనిస్తే ఈ 12వ అధ్యాయం దేవుని యొక్క వాక్య భాగంలో ఇప్పుడు అబ్రహాము ప్రయాణమై ఏమండి తూర్పుకును బేతేలుకు మధ్య ఏం చేశాడు? ఆయన హాయిక మధ్య గుడారం ఏం చేశాడట? 8వ వచనంలో ఉంది. ఒక గుడారం వేసి యెహోవాకు బలిపీఠము కట్టి ఇంకా ఆయన నామమున ప్రార్థన చేసి అబ్రహాము ఇంకా ఏం చేశాడట?
ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కున ఏం చేశాడు, వెళ్ళాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏమొచ్చింది, కరువు వచ్చింది. కరువు భారంగా ఉన్నందున ఐగుప్తు దేశంలో నివసించడానికి ఏం చేశాడు, ఇప్పుడు వెళ్ళాను. కొంచెం మనం ఇంకా నేను ఎక్కువ విషయాలు ఈ రాత్రి సమయాన్ని వృధా చేయను, కానీ వృధా అంటే ఎక్కువగా కొంచెం లోతుగా ఇంక వెళ్ళను. కానీ మీరు గమనిస్తే ముందు ఏం చేశాడు ఇప్పుడు అబ్రహాము చెప్పండి, బలిపీఠము బేతేలుకు తూర్పునున్న ఎన్నో వచనం, 8వ వచనంలో బేతేలుకు తూర్పునున్న ఆయక మధ్య ఏం వేశాడు, గుడారం వేసి ఏం కట్టాడు అంటే ఎవరి మీద ఆనుకున్నాడు, అక్కడ ఎవరి మీద ఆనుకున్నాడు, ఇది దేవుని మీద ఆనుకున్నాడు. బలిపీఠం కట్టాడంటే దేవా నేను కాదు నీ చిత్తమే. ఎవరి చిత్తం, నీ చిత్తమే. మీకు విషయం చెప్తున్నాను. ఇప్పుడు అక్కడేమొచ్చింది, కరువు ఉందట. ఏముంది, కరువు ఉంటే అబ్రహాము దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాలి, దేవా ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళనా లేదా ఇక్కడే ఉండనా, నేను చేయాలి, దేవుణ్ణి అడగాలి. అడిగితే తను ప్రేమించే వారికి ఆయన తప్పనిసరిగా దర్శనమో కలో ప్రవచనమో ఏదోటి ఏం చేస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. స్తోత్రం. నేను శ్రద్ధగా వినండి, నలుగురైనా పర్లేదు, 100 మంది ఉన్నా వినేవాళ్ళు నలుగురే ఉంటారు అందులో కూడా. దేని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? 100 మంది ఉన్నా వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు, తక్కువ ఉంటారు. కొందరు టైం చూసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ఫోన్ చూసుకునే వాళ్ళు ఉంటారు, కొందరేమో ఎంత బేగా అయిపోతారురా బాబు అనే వాళ్ళు ఉంటారు, కొందరు అయితే అని ఇంటికాడ ఉన్న పరిస్థితులు ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. 100 మంది ఉన్నా వినేవాళ్ళు చాలా కొద్దివారే. స్తోత్రం. ఎవరిని అడగాలి, బాగా వినాలి, అవునా? దేవుని ఎవరిని అడగాలి? అక్కడ ముందు ఏం వేశాడు, బలిపీఠం కట్టాడంటే ఎవరి మీద అనుకున్నట్టు, దేవా నీ చిత్తము జరిగించు, నీవే నా జీవితంలో నా కుటుంబంలో ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో నీవే నన్ను నడిపించని అక్కడ బలిపీఠం కట్టాడు. ఇప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఏ దేశము, ఆయన ఉండే ప్రదేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు, ఇప్పుడు ఐగుప్తునకు ఏం చేయాలనుకున్నాడు, నివసించడం. ఎక్కడికి వెళ్ళాను, ఎవరిని అడగకుండా. అది చేసిన తప్పేటి, దేవుణ్ణి అడగకుండా వెళ్ళాడు కాబట్టి శారమ్మని చెల్లెలని చెప్పవలసి వచ్చింది అక్కడ. స్తోత్రం. ఏమని చెప్పాడు, అయినా దేవుడు ఇంకా కనికరించాడు. దేవునికి స్తోత్రం. అదే దేవుణ్ణి అడుగుంటే నీకు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఎక్కడ ఉండాలో చెప్తాడు, ఏ మనుషుల దగ్గరికి వెళ్తే నీకు ఆహారం పెడతారో చెప్తాడు. ఇంకెవరు అడగడం, ఎద్దు వచ్చినట్టు ఏదో గుడ్డెద్దు ఎక్కడ పడ్డదట, గుడ్డెద్దు చేలో పడినట్టే. కొన్నిసార్లు దేవుణ్ణి అడగం మనం. బాప్తిసం పొందేసామా, రక్షణ పొందేసామా, నిర్వాసం పొందే సంఘంలో సంస్కారం తీసేసుకుంటున్నా, అన్నీ తీసుకున్నా, ఇంకెవరిని అడగం. ఆ తర్వాత తల్లి బాధపడుతాం, దేవుడు నాకేమి, దేవుడు నాకేం చేయలేదు ఏంటంటే అంటాం. ఎవరిని అడగాలి నువ్వు? నిజమే, మన పిల్లలకు కూడా అదే చెప్పాలి. ఎవరిని అడగాలి పిల్లలారు, ఎవరిని అడగాలి? అమ్మా నాన్న అడిగేది అయిపోయింది. ఇప్పుడు నీ వ్యక్తిగతంగా నువ్వు అడగాలి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. అడగాలి. అబ్రహాము దేవుణ్ణి అడగనందున ఇప్పుడు ఐగుప్తులోకి వచ్చి, శారమ్మ నీ వల్ల నాకు ప్రమాదం రానివ్వకమ్మా. బండి బయలుదేరిందా?
స్తోత్రం. ఇప్పుడు అబ్రహాముకి ఏమెదురైంది? ఏమెదురైంది? రాజు ఫరో. ఎవరున్నారు అక్కడ? ఐగుప్తులు ఎవరున్నారు? ఫరో ఉన్నాడు. ఫరో చూసిన వెంటనే కన్ను పాడైపోయింది శారాన్ని చూడగానే. ఎవరిది చెప్పరా? ఫరో కన్ను చెదిరిపోయింది. వెంటనే అబ్రహాముకు తెలిసిపోయింది, ఇక్కడ ఏదో నష్టం ప్రమాదం నాకు ఎదురయ్యేలాగుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి చూస్తే చాలా వ్యతిరేకంగా కనబడుతుంది. చూడగానే శారమును చూడగానే కోటలకు పంపించే అన్నాడు. ఎవరో ఫరో. అబ్రహాముకి ఏం చెయ్యాలో బుర్ర చెదిరిపోయి ఉంటుంది. అబ్రహాముకి బుర్ర ఖరాబ్ అయిపోయి ఉంటుంది. ఏంటి నాకు ఈ పరిస్థితి అన్నట్టుగా అయిపోయాడు. అందుకే అంటాడు, నువ్వు నా చెల్లెలని నువ్వు చెప్పు, ఎందుకంటే నీ మూలంగా నా ప్రాణానికి. ఎందుకంటే శారా ఎలా ఉందంటే అప్పటికే చక్కన దానివి, నువ్వెవరివి? 11వ వచనంలో ఉంది, ఇదిగో నువ్వు చక్కని దానివని ఈమె అతని భార్య అని తెలుసుకుని నన్ను చంపేస్తారు, నిన్ను ఉంచుకుంటారు. ఇక నా పని అయిపోయింది శారమ్మ నీ వల్ల. అందం మోసగారం అంట, సౌందర్యం. ఇప్పుడు శారమ్మ సౌందర్యం అబ్రహాం ప్రాణానికి గండంలాగా తయారయింది. అబ్రహాం ప్రాణం ఎవరి చేతుల్లో ఉందంటే, ఏదో సామెతోటి ఉంది కదా, ఆడి పేనం అంటే చిలకలో ఉందట. ఏడు మాయిల్ ఫకీర్ గడి పేనం ఎవరి దేంట్లో ఉంది? చిలకలో ఉందని పాతకాలపు కథలు విన్నాం. ఇప్పుడు నేను అంటాను, అబ్రహాము ప్రాణం ఎవరి చేతిలో ఉంది? శారమ్మ చేతిలో ఉన్నట్టు. ఎందుకంటే ఏమాత్రం నా భర్త అన్నావా, ఆ శాల్తీలు తీసేయండి అంటాడు. ఎవరు? ఫరో. రాజు తలుచుకుంటే దెబ్బలకు కాదు, ఇక పీకలే తీసేస్తాడు. ఇంక అందుకని నువ్వు నా భార్యవు కాదమ్మా, నువ్వు నా చెల్లెలు అని ఏం చెయ్యి చెప్పమన్నాడు. ఎప్పుడైతే చెప్పాడో శారా అలాగే చెప్పింది. వెంటనే ఇక అబ్రహాము గారికి దేవుడు ఎప్పుడు మానేశాడు, ఫరో ఇచ్చేస్తున్నాడు. గేదెలు, ఒంట్లు, పశువులు, గొర్రెలు, గొడ్లు, గాడిదలు, పనికెత్తులు. అబ్బా ఎవరి దగ్గరికి? ఇదేదో బాగుంది కదండి, ఇదేదో బాగుందంటారా? చెప్పాలి, మాట్లాడాలి. ఇది బాగుందా? అబ్రహాముకి ఏమి వచ్చేస్తున్నాయి? ఎవరింటి నుంచి? ఫరో ఇంటి నుంచి. అసలు ఇస్తానన్నది ఎవరు? దేవుడు ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఎవరింటి నుంచి వచ్చేస్తున్నాయి? ఫరో ఇంటి మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్నాయి. ఈ మనుషుల దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాయి? నిన్ను దువ్వి, నిన్ను పొగిడి కుటుంబంలో అగ్గెట్టేయడానికి. కుటుంబంలో ఏం పెడేస్తున్నారు ఇప్పుడు? అగ్గెడేస్తున్నారు. గమనింతే ఇప్పుడు మీరు అలా కిందకు వస్తే దేవుడే అబ్రహాము, యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారికి మహావేదనల చేత ఏం చేశాడు? అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి, నీవు నాకు చేసింది ఏమిటి? ఈమె నీ భార్య నాకెందుకు తెలుపలేదు?
ఎలా చెప్పితివి? ఇదిగో నేను ఆమెను నా భార్యగా చేసేకిందనేమో అని. అయితేనేమి ఇదిగో నీ భార్యను ఈమెను తీసుకొని పొమ్మని మరియు ఫరో అతని విషయమై తనలో జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేశాను అని ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 13వ అధ్యాయంలోనికి రండి. ఇప్పుడు కిందకు రండి, 4వ వచనంలోనికి రండి. ఇప్పుడు మరలా అబ్రహాము, ఇప్పుడు గమనించండి, అతడు ప్రయాణము చేసు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు ఆయికి మధ్య 3వ వచనం, తన గుడారం మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరును. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను అని ఉంది. దేనికి స్తోత్రం. ఇక్కడొచ్చిన నష్టము ముందు ఉన్న క్షేమము పోల్చి చూస్తే ఇప్పుడు అబ్రహాము మరలా ఎక్కడ మొదటి బలిపీఠము కట్టాడో, ఎక్కడ కూడా అక్కడ మరలా బలిపీఠం దగ్గరికి వచ్చాడు. స్తోత్రం. అంటే ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇంతవరకు ఎవరిని ప్రేమించాడు? ఇంతవరకు ఎవరిని ప్రేమించాడు? అది ఎవరిని? ఫరోను ప్రేమించాడు. ఇప్పుడు పెట్టడానికి ఏమో చేతనాయి, అన్నీ వచ్చేసాయి కదా. ఏం చేసాయి? అన్నీ వచ్చేసాయి కదా. వండకుండగా రాజుగారి ఇంట్లోంచి భోజనం వచ్చేస్తుంది, పశువులు వచ్చేస్తున్నాయి, గొర్రెలు వచ్చేస్తున్నాయి, పనివారు వచ్చేస్తున్నారు, అన్నీ వచ్చేస్తుంటే ఇంకా దేవుడే ఒకవేళ బహుశా శారమ్మ ఏ ప్రార్థన చేసిందో అక్కడ తెలియదు, కానీ శారమ్మను బట్టి మహావేదనకు ఏం చేశాడట దేవుడు? ఫరో ఇంటి వారిని ఏం చేశాడు? యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారికి మహావేదన చేత ఏం చేశాడు? బాధించాను అని ఉంది. దేనికి స్తోత్రం. దేవుడు కలుగు చేసుకోకపోతే అక్కడ అబ్రహాం చరిత్ర ఏమైపోను? దేవుడు ఒక అవకాశం మరలా ఇచ్చాడు అబ్రహాముకి. ఇప్పుడు మరలా అబ్రహాము ఎక్కడ బలిపీఠం ముందు కట్టాడో, ఎక్కడ హాయికి బేతేలికి మధ్యలో ఎక్కడైతే ముందు గుడారం వేశాడు, అక్కడే మరలా ఇప్పుడు ఏం చేయడం మొదలెట్టాడు? ప్రార్థన చేశాను అని ఉంది. దేనికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు చేసిన నిబంధన జరగాలంటే మనం ఎవరిని ప్రేమించాలి? దేవునిని ప్రేమించాలండి. దేవుని ప్రేమించే విషయంలో మన సౌఖ్యాలు అన్నీ బాగా జరుగుతున్నాయి అక్కడ అనుకుంటే అక్కడ నష్టమే వస్తుంది. దేవా, నువ్వు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నది, నువ్వు చూపించింది, నువ్వు చెప్పింది, నువ్వు చేయమన్నది ఇదేనా కాదా అని ఒకటికి ముమ్మారు దేవుణ్ణి అడిగి ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేనికి స్తోత్రం. అలా ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు దానిని మరలా మన కన్నులకు ప్రత్యక్షపరుస్తాడు. ఇప్పుడు జరిగిందా అబ్రహాం జీవితంలో? బలిపీఠం కట్టాడు, మరలా బుద్ధి వచ్చిందా? మరలా సరి చేసుకున్నాడా? మరలా ఇంకెప్పుడు కూడా అలాంటి బలహీనతలోనికి ఎక్కడా కూడా వెళ్ళలేదు కదా. అందుకే మీరు ఇంకో మాట జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఒక దినాన్ని సొదొమ రాజు నష్టపోతున్నాడు, యుద్ధానికి వచ్చారు. అక్కడ ఎవరున్నారంటే లోతు ఉన్నాడు. సొదొమ పట్టణం మీదకి కొంతమంది దుండగులు లేకపోతే వేరొక శత్రురాజులు వెళ్ళినప్పుడు అబ్రహాము వారి పక్షంగా, లోతు పక్షంగా ఏం చేశాడు? ఆ ప్రాంతానికి వెళ్ళి యుద్ధం చేశాడు. మీరు చూడండి 14వ అధ్యాయం. అతను ఏమంటాడంటే, అయ్యా, మా ప్రాణంలో దక్కాయి, మీరు మా పక్షంగా యుద్ధం చేశారు, ఇదంతా కూడా మరి మీరు తీసుకుని వెళ్ళిపోండి అని అంటాడు కదా. అబ్రహాం అంటాడు కదా, ఇందులోది మాకు ఏది వద్దు అంటాడు. దేనికి స్తోత్రం.
14 వచ్చినాం, 14. ఉమ్, 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 ఉమ్. 310 మండుగిరిని పట్టుకుని దాని మట్టుగా రాజును తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుపేడగా మనులు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తొట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కుదుర్లా యోమేరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధోమ రాజు అతను ఎదుర్కొన్నటకు రాజులోయ అనబడు షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడినగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు సొదొమ మనుష్యులు నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రహామునితో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారునైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడిని దేవుడినైన యెహోవా ఇతడు నా చెయ్యెత్తి ప్రమాణం చేశాను. దేవునికి స్తోత్రం. అర్థమైంది. ఇప్పుడు రాజే ఎత్తానంటే వద్దంటున్నాడు. ఎందుకని? వద్దు బాబోయ్, అలా నేను తీసుకుని వెళ్ళి మళ్ళీ దెబ్బైపోతాను. స్తోత్రం. అర్థమైందా? హల్లెలూయా. అలా నేను తొందరపడి తీసుకున్నానా, నేనేమైపోతాను? ఎందుకు? దేవుడు నాతో నిబంధన చేశాడు, నేను ఆశీర్వదింతాను. స్తోత్రం. రాజు అన్నాడు, జనాలు ఇచ్చేసి ఆస్తి అంతా నువ్వేం చెయ్యి, తీసేసుకో అన్నాడు. ప్రాణాలు మాకు దక్కే చాలు, మా ప్రాణాలు దక్కే కనుక అబ్రహాం గారు అంతా మీరు పట్టుకోండి అంటే అబ్రహాం అన్నాడు, నూలు పోకు కూడా వద్దు, చెప్పులు వారైనా ఒక చర్మం మొక్క కూడా వద్దు. ఏమన్నాడు? చెప్పు కుట్టుకోవడానికి చర్మం కూడా మాకు వద్దు, ఒక్క నూలు పోకు కూడా నీ దగ్గర నుంచి నేను తీసుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తీసుకుని దెబ్బైపోయాను. ఇక నూలు పోగు కానీ చెప్పులు వారు కానీ ఏది వద్దు, ఎందుకంటే నేను దేవుని చేతే దేవుడే నన్ను దీవింతానని చెప్పాడు. అది ప్రేమించడం. దేవునికి స్తోత్రం. ఈరోజు పని ఉందా? ప్రభా నువ్వు పక్కన ఉండు, పనికి పోతాను, ఎక్కడికి పోతాను, వ్యాపారానికి పోతాను, దానికి పోతాను, ఇంకెక్కడ ప్రేమిస్తున్నాం మనం? ఈ పని ఉంటే ఎవరిని వదిలేస్తాం? దేవుడిని వదిలేస్తాం. పని ఉంటే ఎవరొద్దు మనకి? నేను అడుగు, ఏమయ్యా ప్రార్థనకు రాలేదంటే కుదరలేదండి, ఆ టైంకి అవ్వలేదండి అంటే నువ్వు పని ఉంటే, ఇప్పుడు ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే ఎవరిని వదిలేస్తావు? నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలంటే అది ఆయనను మనం ప్రేమించినట్లు మనం కనబడాలి. దేవునికి స్తోత్రం. మనం కనబడాలి. ఎవరికి? మనం దేవునికి కనబడాలండి. మనం దేవునికి కనబడాలండి. అందుకే అక్కడ స్థిరపరుస్తాను అన్నాడు. ఆమేన్. ఏం చేస్తాను? స్థిరపరుస్తాను. మీరు ఈ చివరికి ఇప్పుడు నేను ఇందాక చదివిన ఎన్నో వచ్చిన అది ఆదికాండంలో, ఇప్పుడు అబ్రహాము కోసం మనం ఇస్సాకు కోసం చదువుకున్నాం కదా, 22 ఇప్పుడు దేవుడు అసలైన దాన్ని స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు దేనికి స్తోత్రం. స్థిరపరచడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అంతవరకు ప్రేమించి ఇప్పుడు ఒక్కడై ఉన్న కొడుకు దగ్గరికి వచ్చాడు. స్తోత్రం. ఎవరి దగ్గరికి? నీవు ప్రేమించు, నీవొక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును ఏం చెయ్యి?
ఈ సంగతులు అయిన తర్వాత, జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని ఏం చేయడం మొదలెట్టాడంటే, పరిశోధించి నీవొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకుని నాకేమిచ్చే. వెంటనే అబ్రహాము గాడిదని కట్టి పనివారిని ఇద్దరిని సమకూర్చి ఇస్సాకును కూడా వెంట పెట్టుకొని కట్టెలను తీల్చి లేచి తనతో చెప్పిన చోటుకి అప్పటికి 3 రోజులు అవుతుంది దేవుడు చెప్పి 3వ రోజున ప్రయాణం అయ్యాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఇప్పుడు గొర్రె పిల్లకు బదులుగా ఇస్సాకును బలివ్వడానికి తీసుకుని వెళ్తున్నాడు. పదో వచనంలోకి వచ్చేసరికి ఆల్రెడీ అబ్రహాము కుమారుడిని కట్టెలపై పెట్టి బలిపీఠంపై పెట్టేసి ఖడ్గమెత్తి ఇంకా వధించేయబోతున్నాడు. వెంటనే దేవుని స్వరం వినబడుతుంది. దేవునికి స్తోత్రం. పరలోకము నుండి అబ్రహామా 11వ వచనం, అబ్రహామాన్ని పిలిచాను. చిత్తము ప్రభువా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకు, నీ ఒక్కడై ఉన్న నీ కుమారునికి వినతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇప్పుడు దేవుడు స్థిరమైన ఆశీర్వాదాన్ని నెరవేర్చబోతున్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో క్లారిటీ వచ్చేసింది. ఎవరికి? మనుషులకు కాదు. ఎవరికి వచ్చేసింది? దేవునికి క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఇంతవరకు వేరే. ఇప్పుడు అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి కొడుకును కూడా బలి ఇవ్వడానికి ఏం చేయలేదు, వెనుదిరగలేదు. కొడుకుని, అది ఇస్సాకుని బలిపీఠంపై పెట్టేశాడు, కత్తి ఎత్తాడు, ఇంక వధించేస్తాడు. వెంటనే దేవుడు అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుడేను ఆయన ఇస్సాకును బలివ్వడానికి నువ్వు వెనుదిరగలేదు గనక నువ్వు దేవునికి భయపడుతున్నావని తెలుసుకున్నానయ్యా. స్తోత్రం చెప్పండి. టెస్ట్ చేశాడు ఎవరిని? ఇదొక టెస్ట్. కొన్నిసార్లు శ్రమల గుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే శ్రమలో అనే టెస్ట్ పెడతాడు. నువ్వు ఎంతవరకు ఆయన్ని కలిగి ఉన్నావా, ఓర్పు కలిగి ఉన్నావా, ప్రేమ కలిగి ఉన్నావా, సహనం కలిగి ఉన్నావా, వెంబడిస్తూ ఉన్నావా, పాటిస్తూ ఉన్నావా, ఆయనే కావాలనుకుంటూ ఉన్నావా అని దేవుడు ఏం చేస్తాడు? టెస్ట్ పెడుతూ ఉంటాడు. ఈ టెస్ట్లో మనం జారిపోక అబ్రహాములా గుర్తెరగాలి. స్తోత్రం. అందుకే దేవుడు చెప్పాడు, పదిహేడవ వచనంలోకి చేస్తే అద్భుతమైన మాట అంటుంది. 16వ వచనం మీరు చదివితే, నీవు నీకు ఒక్కడ అయ్యున్నా నీ కుమారుని ఇయ్యక వెనుతీయక ఈ కార్యము చేసినందున అన్నాడు. అబ్బా స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఏం చేసేసావు నువ్వు? ఈ కార్యము నువ్వు చేసేసావు అన్నాడు. ఏం చేసేసాడట? ఈ కార్యము నువ్వు చేస్తున్నందున. జరిగిందా కార్యం? కార్యం జరిగిందా? అబ్రహాం మనసులో జరిగిపోయింది కదా.
సమర్పణ చేసేసుకున్నాడు కదా, ఇచ్చేద్దాం అనుకున్నాడు కదా, వెనక చూడలేదు కదా, ఆశించలేదు కదా, వెనకట్లేదు కదా, నువ్వు ఎందుకు అడిగి ఇచ్చేవు, ఎందుకు అడుగుతున్నావయ్యా అని ఇసుక్కోలేదు కదా, సనుక్కోలేదు కదా, గనుక్కోలేదు కదా. వెంటనే అబ్రాహాము ఆ కార్యం చేసేసావన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అది మనకైతే చేయలేదు, కానీ అక్కడ ఏం చేసేసాడు. మరి 16వ వచనంలో రూఢిగా చూడండి, నీకు ఒక్కడ అయ్యున్న ఈ కుమారుని ఈయక వినతి ఈ కార్యం ఏం చేసేసావు, నా దగ్గర మార్కులు కొట్టేసావయ్యా. స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గర కొట్టేసాడు మార్కులు? ఇప్పుడు ఎవరి దగ్గర అండి? ఇంకా ఆయన దగ్గర కొడితే ఇంకెవడండి నిన్ను ఆపేవాడు, ఆశీర్వదించేవాడు ఇంకా ఆయనే ఉండగా ఇంకెవడండి నీ సరిహద్దులకి అడ్డుగా నిలిచేవాడు. స్తోత్రం కలిగిన గాక. అక్కడ అంటున్నాడు, ఇప్పుడు చదవండి ఆ మాట. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకొందురు. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? నీవు నా మాట వినినందున. ఇంతవరకు వినలేదు, ఇప్పుడు నువ్వు నా మాట వినినందున అంటే ఇప్పుడు ఎప్పుడైతే అది కార్యము చేయడానికి వెనకాడకుండా చేశాడో ఎవరి మాట విన్నాడు? నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఇదిగో నా తోడు. అబ్బా స్తోత్రం చెప్పండి. దేవుడి తోడేసుకున్నాడండి. ఇంకా ఎవరెట్టేసుకున్నారు ఒట్టు? అసలు ఒట్టెత్తుకుంటున్నాడు ఆయనే. ఇప్పుడు ఆయన ఒట్టెట్టేసుకున్నాడు. నా తోడు చెప్పండి. ఇంకెవడు నిన్ను ఆపుతాడు? అబ్రహమా నా తోడు. ఎవరి తోడు? ఆయనకు తోడు. స్తోత్రం. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన అన్నీ చేయగలిగిన వాడు, ఆది సమ్ముతుడైన దేవుడు. ఆయనే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అన్నాడు నా తోడు అన్నాడు. స్తోత్రం. ఇంకా ఆయన తోడు మారుతాడు ఎవడన్నా? ఆ మాట ఎవడన్నా మార్చగలడా? నా తోడు. ఆ తోడు ఈ తోడు కాదు. ఇంకెవరి తోడు? అమ్మ తోడు లేదు, బాబు తోడు లేదు. ఎవరి తోడట? నా తోడు. అంటే నేనే నా తోడు, నేనే ఇస్తున్నాను. నేనే నీ ద్వారా ఆశీర్వాదాన్ని, సమస్త జనులు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. స్తోత్రం. ఎంత ఉంది. అందుకే చెప్పాను, అబ్రహాము నీతిమంతుడేనా, యోబు నీతిమంతుడేనా? ఈరోజు వస్తే ఈ లోతులోకి మన వాళ్ళందరూ చక్కని విషయాలు నేర్చుకుంటారు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకే అబ్రహాము సొదొమ రాజు దగ్గర ఏం చేశాడు? ఒక నూలు పోకు కూడా, చెప్పుల వారు కూడా ఇంక నాకు వద్దు, ప్రాణం దక్కింది బాబు, అంతా పట్టు అంటే వద్దురా బాబు, ఎందుకంటే దేవుడు నాతో ఒక వాగ్దానం చేశాడు, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఒకసారి ప్రేమించి దెబ్బైపోయాను. ఎవరిని ప్రేమించి ఎవరికి భయపడి, ఎవరికి ప్రేమించి, ఎవరికి అక్కడ స్థానం ఇచ్చి, దేవుణ్ణి అడిగితే ఏం చేసినో, దేవుణ్ణి అడిగితే ఏం చెప్పినో, దేవుణ్ణి అడిగితే ఎక్కడ ఉండమన్నో, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నో, దేవుడు అడిగితే ఏం చేసినో తెలియదు. కానీ అనవసరంగా వెళ్ళి అడగకుండా ఊర్లో పడినట్టు, ఊళ్ళో పడినట్టు, ఉచ్చులో పడినట్టు, వల్లో పడినట్టు ఏమయ్యాడు? చిక్కుకున్నాడు. దేవుడు కరుణించి విడిపించాడు. ఇప్పుడు ఇక ఎన్నడూ అలాంటి పని చేయక ఎవరి మీద అనుకున్నాడు. ఇది దేవుని ప్రేమించడం. దేవునికి స్తోత్రం. మనకు ఖాళీ ఉంటే ప్రేమించడం కాదు, మనకు అవకాశం ఉన్నప్పుడు చేయడం కాదు. ఆయన అందుకే ఎల్లప్పుడూ ప్రేమించేవారంగా ఉంటే ఆయన ఆజ్ఞలను, తన యొక్క నిబంధనను ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. ఈ రాత్రి అలాంటి కృపలో మనము కూడా నడిపించబడదుముగాక. హల్లెలూయా. స్తోత్రం.